అసలు ఈ సినిమా అంటే ఆ డైరెక్టర్ ఎలా తీసిండో ఎందుకు తీసిండో ఏం తీసిండో 98 సినిమా చక్కగా పోయి ఆ సినిమాకి వచ్చే బదులు ఓటీటీ సినిమా కూడా కాదు పోయా యూట్యూబ్ సినిమా కూడా కాదు అంటే స్టోరీ ఏందో పోయి ఆ స్టోరీ ఏందో ఆ హీరో ఏందో ఆ హీరోయిన్ ఇటు పోతాందో ఏం పోతుంది నాకైతే సినిమా ఏం అర్థం కాదు ఇలా కూడా సినిమా తీస్తారని అని అనుకున్నాను 98 రావడం చెప్తే ఆ సత్యం గారు అండ్ మన వెన్నెల కిషోర్ సినిమా మీకు కొంచెం రెమ్యూనేషన్ మరి ఒకటే ఫ్లైట్లో ఆ సినిమా అంతా మరి రక్త రంగుల రాడు రంగుల కళ నచ్చిందన్న ఈ సినిమా చూసి బదులు చక్కగా ఈ సమ్మర్లో సినిమాకి అయితే రాకుండా మల్టీపుల్ కొట్టుకెళ్ళి ఇలాంటి సినిమా చూసి నేను అనిపించింది చక్కగా ఈ సినిమాకి వచ్చే విధంగా 200 బీర్ తాగి రూమ్లో పడుతుంది అయిపోవనిపించింది 98 రాదు కామెడీ వర్కౌట్ అవుతుంది ఆ కామెడీ ఉంది లొట్ట కామెడీ కూడా ఉంది సినిమా అసలు ఆ డైరెక్టర్ అసలు ఎక్కడ మీరు తీసిండు ఏం తీసిండు అసలు ఏం తీసిండు సినిమా ఏం అర్థం అదే మత్తు వదలరా స్వామి ఆ రేంజ్లో ఉంటుందని చెప్పి ఆ రేంజ్ కూడా అసలు ఆ రేంజ్ కూడా అసలు యూట్యూబ్లో కూడా సినిమా యూట్యూబ్లో రిలీజ్ యూట్యూబ్లో వచ్చింది అట్లాంటి కంటెంట్ అండ్ సత్యం రాజ్ పద్యమన్న అండ్ వినోద్కి సంబంధించి మంచి కంపెనీ అలానే చేసుకోండి ఇలాంటి కంటెంట్ సినిమాలు చేయకండి అండ్ సమ్మర్లో మంచి సినిమాలు వేరేసిన ఇలాంటి సినిమాకి నా లైఫ్లో ఎప్పుడు ఏపీగా వస్తుంది ఎందుకంటే బోర్ కొట్టించారా లేకపోతే సినిమాలో ఒకటే ఫ్లైట్ కదా ఆ ప్రజాపతి అంటే అజయ్ గారిని ప్రజాపతిగా ఒక బ్యాంకు దోచేస్తాడు సినిమా స్టోరీ అని చెప్తాను బ్యాంకు దోచేస్తాడు అతను నమ్ముకున్నదని చంపేస్తాడు అతను చంపిన వాళ్ళ కొడుకు చంపడానికి స్టోరీ ఒకటే ఫ్లైట్ స్టోరీ స్టార్ట్ నుంచి అనేది చంపుతాడు పడతాడు కొడతాడు తీస్తాడు ఇట్లాంటి సినిమా డైరెక్టర్ ఇంకోసారి అవసరం హీరోయిన్ రోల్ ఏం లేదు అది హీరోయిన్ ఎందుకున్నా కూడా తెలియదు ఏదైనా ఒకరు వాళ్ళే కొట్టుకొని వాళ్ళే వేస్తారు అసలు స్టోరీ లేదు అసలు మైత్రిలో పుష్ప లాంటి సినిమాలు ఇలాంటి సినిమా తీయడానికి అనుకుంటుంది ఏమి మైత్రి గారు పొట్టి చూసిన కానీ మంచి సినిమా ఉంటుంది మంచి కంటెంట్ రేటింగ్ చేసినారు 0 రేటింగ్ అన్న ఎవరు రాకండి ప్లీజ్ సో చాలా సినిమాలు తీసుకున్నారు ఎవరన్నారో చాలా బాగుంది నాకైతే కడుపుప్ప నవ్వుకున్నా కొత్త ప్రజాన్ని నవ్వుకున్నా తడిసిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఎలా కడుపుద్దో నాకు అంత కడుపుతుంది సినిమా మస్తు వాళ్ళంతా 2 కంటే కూడా చాలా బాగుంది 2 కంటే బాగుంది జట్లీ సినిమా మంచి కడుపుప్ప నవ్వించే సినిమా సో ఎవరు మిస్ అవుద్దు అందరూ నేను 5కి 4 ఇస్తాను మూవీలో నిజంగానే సస్పెన్స్ ఉంటుంది ఆ స్టోరీ వెళ్తూ ఉంటుంది కదా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ స్టోరీలోకి డైవ్ చేయడానికి ఆల్మోస్ట్ ½ అన్ అవర్ టు 45 మినిట్స్ తీసేసుకున్నారు అక్కడ కొంచెం ఏంటంటే ఆ జోక్స్ అన్నీ మెమరీలో ఉండట్లేదు అన్నమాట జోక్ అంటే ఏదో స్టాండప్ కామెడీ లాగా యాజ్ అ ఇండివిజువల్ జోక్గా వెళ్తున్నాయి తప్ప మనల్ని స్టోరీలోకి తీసుకెళ్లే జోక్స్ హార్ట్కి తీసుకెళ్ళలాగా లేదు బట్ సెకండ్ హాఫ్ నుంచి లైక్ వీ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ అర్థమవుతుంది ఏ క్యారెక్టర్ ఏంటి అర్థమవుతుంది దెన్ జోక్స్ ఇంకా బాగా పండాయి ఇంత కాంబినేషన్ వెన్నెల కిషోర్ గారు సత్య గారి పెద్ద కాంబినేషన్ ఏమి ఉండదండి ఎవరి జోక్స్ వాళ్ళ కిందే ఉంటాయి బట్ ఇట్స్ గుడ్ ఇద్దరు చాలా బాగా చేశారు వెన్నెల కిషోర్ గారు తక్కువ ఉంటుంది సత్య గారు మెయిన్ లీడ్ కాబట్టి ఆయన ఎక్కువ ఉంటుంది ఇట్స్ గుడ్ అండి బాగా చేశారు అందరూ మన టాలీవుడ్లో సునీల్ కూడా ఇలానే వస్తాడు కదా అంటే కంపెనీ హీరోగా అంటే నేను ఒక డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశానంటే సునీల్ గారికి ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓవర్ ద టాప్ కామెడీ ఉన్న సినిమాలు చేయలేదు ఆయన మర్యాద రామన్న కానీ లేకపోతే తర్వాత వచ్చాయి కదా ఇంకా భీమవరం బుల్లుడు అవన్నీ ఏంటంటే ఆయన ఓవర్ ద టాప్ కాదు స్టోరీ వెళ్తూ ఉంటుంది దాంట్లో ఆయన కామెడీ చేస్తారు అంటే కామెడీ పడలేదు అంటారు కొంతమంది అంటే ఫస్ట్ 45 ½ అవర్ టు 45 మినిట్స్ అండి అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయి అన్నమాట ఇండివిజువల్ జోక్స్ కింద ఉన్నాయి తప్ప మనల్ని కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆ స్టోరీలోకి డీప్ డైవ్ చేయలేదు అక్కడ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ అనిపించింది లేదండి ఇప్పుడు ఇందులో కూడా హీరో అంటే కామెడీ హీరో కింద చేశాడు ఆయన ఎఫర్ట్లో లోపం లేదు కానీ నేను అనుకోవడము ఫస్ట్ 45 మినిట్స్ కొంచెం సరిగ్గా ఆయన సీన్ ఫ్లో కానీ అవన్నీ కొంచెం మనకు అర్థమయ్యేలా పెట్టుంటే బాగుండేది హీరోయిన్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అట్లా ఏమన్నా ఉందా అసలు లేదండి కెమిస్ట్రీ కూడా కామెడీ కెమిస్ట్రీ ఉంటుంది సో హీరోయిన్గా ఆవిడ యాక్టింగ్ బాగా చేశారు ఆవిడ రోల్ సీరియస్ ఉంటుంది ఆవిడ ఐ మీన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కరెక్ట్ అందరూ యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా చేశారు సో వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకా హైలైట్ అయిన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారా సత్య గారు అజయ్ క్యారెక్టర్ చిన్నదున్న చాలా బాగా చేశారండి ఎక్సలెంట్ అండ్ బాగా సెట్ అయ్యారు అజయ్ గారు అండ్ ఈయన వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు హీరోయిన్ కరెక్ట్గానే చేశారు రేటింగ్ ఏం లేదండి లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ ఉండాలి మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు అదర్వైజ్ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు
ఆ కంటేజియస్ లాఫ్టర్ మిస్ అయింది. జోక్స్కి నవ్వుతున్నాం కానీ పర్సనల్గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు. ఈక్వల్ బెటర్ అండ్ సార్ అది లేదు లేదు, దాని గురించి కూడా జోక్ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి, అంటే సినిమా ముందుకు ఫ్లో అవుతున్న కొద్దీ బాగుంది. సో ఫస్ట్లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనమాట. మీకు బర్స్ట్ అవర్ మొత్తం వదలరా 2కి థియేటర్ మొత్తం అరుస్తూ నవ్వుతున్నారు కదా 1, 2కి, అది మిస్ అయింది. అది కొంచెం పర్సనలైజ్డ్గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు తప్ప కలిసి నవ్వడం అనేది కొంచెం మిస్ అయింది. మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా చూసుకుంటే పోయేదేమో అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్ ఉంది దీంట్లో మూవీలో. నాకు సత్య కామెడియన్ లాగే సెట్ అయ్యారు, కానీ ఇలాంటి సినిమాలకైతే ఓకే, కానీ మరి మా యాక్షన్ సినిమాలో హైలైట్స్ అంటే అజయ్ రోల్ కూడా హైలైటే. కొంచెం ప్లానింగ్ అవన్నీ ఉంటుంది, అది చాలా బాగుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది సార్. యాజ్ ఏ కమీడియన్గా ఇప్పుడు సునీల్ వాళ్ళు వచ్చారు కదా, అట్లా సత్య కూడా కంటిన్యూ చేయొచ్చు కెరియర్లో. హీరో లేదు, సత్య కమీడియన్ ఉంటేనే మా అందరికి నచ్చుతుంది. ఓకే ఓకే. వెన్నెల కిషోర్ 3.5. ట్విస్ట్ అయితే కనుక బాగా రివ్యూ చేశారు. శుభలేఖ సుందర గారి క్యారెక్టరే మెయిన్ హైలైట్. ఒక మాఫియా మనీ ల్యాండింగ్ అఫీషియల్స్ సంబంధించిన కొన్ని స్కామ్స్ ఉంటాయి కదా, స్ట్రగుల్ ఏంటి. ఇండియాలో ఉన్న మేనేజ్ ఏంటంటే మనకు పోయితే ఇబ్బంది పడతారు, కానీ పక్కన వాళ్ళ పోతే ఇంకా సంబరపడతారు. అలాంటి సిచ్యువేషన్ అంటే ఇన్ని రోజులు కమెడియన్గా మెయిన్. సో అవసరం చెప్పాలంటే స్క్రిప్ట్కి మనకి ప్రయాణించే కాదు, హీరో అని ఎక్కడ రివ్యూ అవ్వలేదు. సినిమా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఏంటంటే ఒక ఫన్ మూవీ, ఒక హైజాక్ ఎట్లా క్యారీ చేశారు. అంటే చాలామంది స్లో నరేషన్ అని చెప్తున్నారు, ఇంకా కామెడీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు అంటే లైనప్ అనేది ఫుల్ ఫ్లెక్స్ ఇంకా స్క్రీన్ ప్లే హార్డ్ వర్క్ చేస్తుంటే కనుక మత్తు వదలరా ఆ రేంజ్లో ఉందా కామెడీ అన్నది ఎక్కువ దాంట్లో? టోటల్ వద్దులే, ఒక మీనింగ్కి ఇంకో మీనింగ్ ట్రై చేశారు కానీ అది అంతగా కమర్షియల్ జోనల్ కాదు కదా. ఎలా చెప్పగలుగుతున్నామో జెట్లీ సినిమా స్టైల్ అనేది ఇడ్లీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంగ్లీష్లో వేరే రేమింగ్ ఉంటుంది, అంటే తెలుగులో వీళ్ళు ఇంకొక రకంగా చూసుకుంటారు. కానీ అవన్నీ ఇంటర్నల్ మనం వాడాలి, ఆ టాపిక్స్ తీసుకోకూడదు. ఇప్పుడు నేను చెప్తాను, ఇడ్లీ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూర్చులాగా ఉంటారని చెప్తాను, లేదంటే అట్లీకి చూపించండి అంటారు. మనం కంపోజ్ చేసుకునేది కాదు, ఎంటర్టైన్మెంట్గా అంటే ఇప్పుడు సత్య కానీ లేకపోతే వెన్నెల కిషోర్ కానీ టాప్ కమీడియన్స్ కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరికి సినిమా ఫ్యూచర్? ఒక పడవ వెళ్ళాలనుకున్నాడు, ఆ పడవ అనేది కంప్లీట్ చేరిందా లేదని సినిమా చూడండి ఆడియన్స్ తెలుస్తుంది. అంటే మెయిన్లీ ఎవరో ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు సినిమాలో, వాళ్ళలో ఎవరు ఎక్కువ సేపు ఉంది స్క్రీన్ మీద. స్క్రీన్ మీద వాస్తవం చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారిది కామెడీ డౌన్ ఉంది, అజయ్ గారిది కొద్దిగా లెంత్ బాగుంది. సో సత్య అనేది కూడా ఏంటంటే ఒక గెస్ట్ రోల్ కింద వచ్చి వెళ్ళిపోయాడని చెప్పాలి. మరి హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది అసలు? అమ్మాయి కనిపించింది ఆల్మోస్ట్లీ 80% ఆవిడే. సో ఒక మెయిన్ హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తారు? సినిమా హైలైట్ పాయింట్ ఇష్టం ఏం చెప్తే బాగుంటుంది కదా, టోటల్గా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు మూవీ? రేటింగ్ అని కాదు కాదు తరుణ్ భాస్కర్ అన్న ఆల్వేస్ వాకింగ్ అన్న, నాకు తెలిసి డైరెక్షన్ పార్ట్ అనుకుంటున్నారు, ఇది యాక్టింగ్ పార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ స్టిల్ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అయితే హైలైట్. బట్ కమింగ్ క్యామియో రోల్ శ్రీ విష్ణు అన్న అయితే చింగ్ చేశారు. నాకు తెలిసి శ్రీ విష్ణు లీడింగ్ రోల్ అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ వస్తుంది, ఇంకో పోరాటం షార్ట్ ఫిల్మ్స్ చేసిన డైరెక్టర్ కదా, హ్యాండిల్ చేయగలిగాడు ఫుల్ ఫ్లెజ్. కానీ అందరికీ చాలా మందికి లైఫ్ ఇచ్చారు కశ్యప్ గారు, కానీ సినిమా అయితే బాగా చాలా బాగుంది. టీజర్లో చూపించారు కదా విశ్వరూపంగా ఒక 10 గెటప్లు, ఇందులో సినిమాలు కూడా ఉన్నాయండి. సినిమాలు అది లేదండి, అది జస్ట్ ఏంటి అంటే ఆ రోజు పార్క్ హ్యారెట్లో జస్ట్ ఒక ప్రీవియస్ కూడా చూపించారు, కానీ సినిమాలు ఐడెంటిటీ లేదు. శ్రీకర్ అగర్స్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అది సినిమాకి చాలా ప్లస్ అయింది. అది రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా, వన్ టైం వాచ్? ఆబ్వియస్ రిపీట్ ఆడియన్స్ వస్తారు, ఎందుకంటే సినిమా ఎట్లా ఉందంటే 2 hours 20 minutes సినిమా. ఆ 2 hours 20 minutes సినిమా ఎలా ఉందంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు, మొత్తం టెన్షన్స్ అన్ని మర్చిపోయి, ఈ ఎండాకాలం అంతా మర్చిపోయి థియేటర్లో కూర్చుంటే చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ, కంప్లీట్లీ ఫ్యామిలీ మూవీ అండి. అండ్ దాదాపు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ డ్యాన్స్
ఇప్పుడు తరుణ్ భాస్కర్ డ్యాన్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ జింగాలలో సాంగ్ అయితే సినిమాకి అయితే ప్లస్ అదైతే చాలా ప్లస్. సో ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ ఎట్లా అనిపిస్తుంది? మానస కానీ చిట్టి ఎప్పుడైనా చిట్టి అంటే మాకు అది చూస్తుంటే చిట్టియే కనపడింది. చిట్టి ఆ నవ్వు చూస్తుంటే అసలు హ్యాపీ అనిపించింది మాకైతే. కానీ మానస చౌదరి గారి చిట్టి గారి రోల్ చాలా బాగా నచ్చింది. బట్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే చిట్టి గారు కొంచెం ఆ లైవ్ స్ట్రీమింగ్ మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఆ లైవ్ స్ట్రీమింగ్ చాలా బాగా చూపించింది. బట్ స్టిల్ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ కామెడీ అయితే కశ్యప్ శ్రీనివాస్ గారి రైటింగ్స్ కానీ ఆ స్టోరీ కానీ ఇట్ వాజ్ అల్టిమేట్ సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరు చూడాలి, ఆడియన్స్ అందరు మరీ రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ యాక్టింగ్ ఎలా చేశారు?